అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి దేవునికి. ఈనాడు 2 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ సొలొమోను దేవుణ్ణి అడుగుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయమని అడుగుతున్నాడు. ఆ యొక్క అడిగినటువంటి మనవి ప్రభువునకు అనుకూలమైందంట. మనం అడిగేటువంటిది దేవునికి అనుకూలముగా ఉండాలి. మనం అడిగేటువంటిది ఈ లోకపరమైనటువంటివి మనం అడగకూడదు. మన యొక్క ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి విషయాలు మనం అడగాలి. ఈ లోకపరమైనటువంటివి మనం ఎంత అడిగినా అది మనకి ఇంకా ఇంకా కావాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఆత్మీయ జీవితానికి మనం కావలసినటువంటివి అడిగితే అది మనలను పరలోక రాజ్యానికి నడిపించేటువంటి రీతిగా ఉంటుంది. రాజు అయినటువంటి సొలొమోను తన యొక్క ప్రజలను, దేవుని యొక్క ప్రజలను నడిపించటానికి మరి అడుగుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట వివేకము గల హృదయమును మనం అడుగుతున్నాం. కానీ దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే, అక్కడ వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అంటాడు. మరి ముఖ్యంగా చెప్పేటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు వాటన్నిటికంటే ఎక్కువగానే ఇస్తాడు, కానీ తక్కువ ఇచ్చేటువంటి దేవుడు కాదు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి దేవుడు ఒక లేఖన భాగం చెప్తుంది కదా. మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు వాటన్నిటిని మన జీవితంలో అనుగ్రహించే దేవుడు. అడుగు వాటన్నిటికంటే ఎక్కువ ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఆయన తక్కువ చేసేటువంటి దేవుడు కాదు. నీ జీవితంలో ఆశీర్వాదములు కావచ్చు, అది ఏదైనా సరే నీవు అడిగేటువంటిది ప్రతిదీ దేవుడు నీ జీవితంలో ఇచ్చేటువంటి దేవుడు. కానీ నీవు విశ్వాసముతో దేవుణ్ణి అడుగుతున్నావు. ఊహించు వాటన్నిటికంటే అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, మరి నాయిన్ అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో విధవరాలు, ఆ విధవరాలు కుమారుడు చనిపోయినటువంటి తర్వాత దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం, విధవరాలు ఊహించలేనటువంటి కార్యమును మరి తన యొక్క కుమారుడు ఒక్క కుమారుడును దేవుడు ఆ యొక్క చనిపోయినటువంటి కుమారుడును లేవనెత్తాడు. ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనము ఏదైతే అడుగుతున్నామో అది మన జీవితంలో అనుగ్రహించే దేవుడు. మనము ఊహించలేనటువంటి గొప్ప కార్యములు ఆయన చేసేటువంటి దేవుడు. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ఆ శక్తి కలిగినటువంటి దేవుని మీద ఆధారపడదాం, విశ్వాసముతో దేవుణ్ణి అడుగుదాం. మనం అడిగేటువంటిది ప్రతిదీ మనం పొందుకోదాం. మరి విశ్వాసముతో దేవుని వైపు మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు లేకపోతే వివిధమైనటువంటి వారు అడిగినటువంటి వాటిని అన్నిటినీ, ఊహించేటువంటి వాటన్నిటిని